బాబా స్టడీగానే ఉన్నాం కదా. నువ్వు తాగింది ఎంత నాన్న? ఇంత. ఎవరు మీరు? ఏమండి ఓబుల్ రెడ్డి ఇల్లు అంటే ఇదేనా, వేరే ఓబుల్ రెడ్డి ఎవరు ఉన్నారా? ఇక్కడంతా బుల్బుల్ రెడ్లే. ఓబుల్ రెడ్డి ఒక్కడే ఉంటాడు, అదే మా సారు. ఏం లేదు సార్, మాది హైదరాబాదు. పక్క ఊరికి పెళ్లి చూపులకు వచ్చాం. ఆ అమ్మాయి ఇంట్లో ఉందని తెలిసింది. ఒకసారి చూపిస్తే చూసి వెళ్ళిపోతాం. నకరాలు చేస్తున్నావా? చేస్తావు పో. సార్ ఇక్కడ ప్రాబ్లం ఉంది సార్, మీకు అర్థం కావట్లేదు. చూడాలంటే మీరు వేసేస్తానంటున్నారు, చూడకుండా వెళ్తే అక్కడ మా బాబు వేసేస్తాడు సార్ నన్ను. ఏం చేస్తాడ్రా? ఫస్ట్ దెబ్బ ఇలా కొడతాడు రా మా నాన్న. రేయా, కన్న తండ్రిని రే అంటావురా? మా వాడికి వాళ్ళ నాన్న పూనెళ్ళే. రండి కూర్చుందాం. కత్తి, కన్న తండ్రి మీద కత్తిస్తావురా? అంత పెద్దోడు అయిపోయావా? అంత పెద్దోడు, అంత పెద్దోడు అయిపోయావు. ఈ విషయం మీ అమ్మకి తెలిసి ఎంత బాధపడుతుంది తెలుసా? తప్పురా నాన్న, వెపన్స్ ఎత్తకూడదు అలాగా. ఇదేముంది, ముందు ముందు ఇంకా ఉంటది. కన్న వాళ్ళ మీద కత్తి సుత్తి ఇలాంటి గుత్తి ఎత్తకూడదురా, ఎత్తకూడదు. చంపేస్తావా? చిన్నప్పటి నుంచి చికెన్ చిప్స్ చపాతీ పెట్టి పెంచితే నన్ను చంపేస్తావా? ఇదేముంది, ముందు ముందు ఇంకా ఉంటది. ఊరెళ్ళి అమ్మాయిని చూసిరారా అంటే చూడకుండా 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 వస్తావరా కంచెరు గాడిదా? చెప్పినా మళ్ళీ వస్తావరా? కత్తెద్దరా నాన్న అంటే కర్ర ఎత్తావా? డాడీయా? డాడీ కొట్టు డాడీ, డాడీ డాడీ నాన్నని పట్టుకున్నా. డాడీ ఏంట్రా? డాడీ ఏంటి? నామోషి నాన్న పిలుస్తానికి? నామోషి నామోషి చెప్పబడగానే నాన్న ఎక్కడ లేదు, తెలుగు వచ్చేసింది యాదవకి. తెలుగు వచ్చేసింది సడన్ గా. లేదంటే డాడీ పప్ప పాపు నా తొక్క తోటకూర అని పిలుస్తారు. పద్ధతి లేకుండా పోతుంది నా బిడ్డలకి. సార్ సార్ బయటికి వెళ్ళదు సార్. ఎందుకు? డాడీ కొడుతున్నారు సార్, మిమ్మల్ని కూడా కొడతారు సార్. వాడు రెడ్డి మనిషిని కొట్టావు, బతకాలం లేదా? ఓబుల్ రెడ్డి ఎవడరా? ఓబుల్ రెడ్డి ఎవడరా? ఓబుల్ రెడ్డి ఎవడు? అన్నం పట్టుకుని త్వరగా చెప్పండి రే, లేదంటే చంపేస్తాను. అదావుని బయటికి వెళ్ళాడు. రే మీరందరూ పైకి వెళ్ళి శుభ్రంగా రెడీ అయ్యి అమ్మాయిని తీసుకురండి రా, చూసుకోవాలి. రే ఇది నా మొదటి పెళ్లి చూపులు రోయ్, పద్ధతిగా జరగాలి, లేదంటే వైలెంట్ అయిపోతా. అరే ఓబులు, నిన్నేరా లకడి కప్ పూల్ ఇట్రా. ఎలా కనిపెట్టావు? ఓ బూలు అని గంగిరెద్దులాగా ఇన్ని ఉంగరాలు వేసుకుంటే కనపడదా? అరే గ్రహాల బ్యాండ్ మారేతో ఖుదా క్యా కరేగా అనే సాగుతుంది, ఐడియా ఉందా? యు మీన్ బ్యాండ్? అవును. నో ఐడియా. ఎప్పుడు ఐడియా వస్తుంది, వెళ్ళి తీసుకురా. ఓకే తీసుకొచ్చు. నీ పాసగోలా నిన్ను చూస్తా ఉంటే నా ఛాతి చూడబ్బాయా ఎట్ట పెరిగిపోతా ఉందో. ఆట ఆటమైనా తాట తీయడమైనా నీ తర్వాతే పిలకాయా. అస్సలు నీలాంటి ఆల్రౌండర్ మా ఏరియాలో ఎవడున్నాడు? నువ్వు తిట్టా అబ్బాయో. ఇట్లాంటి వాళ్ళకి నువ్వే కరెక్ట్. అడుగు 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 అడుగు. ఈ అమ్మాయికి మనం నచ్చాలంట, కన్ఫర్మ్ నచ్చం. జాను అద్దిరిపోయావు. నీకు విషయం తెలుసా?
నేను చూస్తూ బతికేయచ్చు. ఓ మర్చిపోయాను, మీ నాన్న జేపీ, మా నాన్న యూపీ, అంటే ఉమాపతి. వాళ్ళిద్దరు క్లాస్మేట్స్. నేను మా బాబా క్లాస్మేట్స్. నేను చూడటానికి, నువ్వు చూసుకోవడానికి వచ్చింది నేనే. జను, ఒక చిన్న మ్యాటర్ ఉంది, ఒక 2 minutesలో సెట్ చేసుకుని వెళ్ళిపోదాం. ముత్తైదులు లేకుండా పెళ్లి చూపులు ఏంటి? ముత్తైదులు అంటే అబ్బో చాలా బేకరంగా ఉన్నారు. ఇందులో మా అత్త ఎవరో? నేనే అల్లుడు, పాపకు మమ్మీని. క్యారెక్టర్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయావు. చేదే మరి నా మామ ఎవడు? ఏంటి డాడీ క్యారెక్టరా? నాకు పెళ్లి కాలేదు, టెక్నికల్ గా కుదరదు. అల్లుడు మంచి ఫామ్ లో ఉన్నాడు, పాలేయకుండానే బాధేస్తున్నాడు. ఇప్పుడు నీ టెక్నాలజీ అవసరమా? టెక్నాలజీదే ఉంది, అప్డేట్ అయ్యాను. నేనే డాడీ క్యారెక్టర్. మావా, నీ కూతురు గుణగణాల గురించి నాకు ఒకసారి చెప్పు. యు మీన్ క్వాలిటీస్? అవును బే. నా కూతురు చూపు సల్లగుంటది, నవ్వితే వర్షం లెక్కుంటది, కోపం వస్తే గరం అవుతాది. కూతురు గురించి చెప్పమంటే వెదర్ రిపోర్ట్ చెప్తామంటారు గూట్లే. నేను అడిగింది నీ కూతురు ఏం చదువుకుంది? తెలియదు. వయసు ఎంత? తెలియదు. పేరేంటి? తెలియదు. ఎన్ని భాషలు వచ్చు? డోంట్ నో. అన్నయ్య పనికి ఉద్యోగం ఇస్తున్నామా? కిడ్నాప్ చేస్తాం. లుంగి ఎత్తేంట్రా? ఏడెత్తినా గుడ్డ పడిచిన అయితే కూర్చో. మావా, నువ్వు ఎదవైనా నీ కూతురు నాకు బాగా నచ్చింది, సంబంధం ఫిక్స్. బాబా, కట్న కానుకల మ్యాటర్ ఏంటో కనుక్కో. కట్నం మ్యాటర్ ఏంటి? కిడ్నాప్ చేస్తే కట్నం ఏంటి? దీన్ని నేను ఖండిస్తున్నా. మీరు ఉండండి, అల్లుడు అవుట్ అయినా బ్యాట్ ఇయ్యడు, మళ్ళీ మొదలు పెడతానంటాడు. కట్నం ఇచ్చేయండి. నేను ఇయ్యా. ఏమండి, చీరకని పండుకుంటే శీలం గురించి ఆలోచిస్తావా? ఇప్పేసి పారేయాలంతే. పెళ్లి చూపులు అంటాడు, కట్నం అంటాడు, నాకేం అర్థమైతలేదు. అర్థం కావట్లేదా? బాబా, గేట్ దగ్గరికి వెళ్ళి నాన్న క్యారెక్టర్ దగ్గర నుంచి ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం, అప్పుడు అర్థం ఉంది. హలో, మళ్ళీ స్టార్ట్ చేస్తాడంట ఫ్రెష్ గా. ఇచ్చే ఒరే దున్నపోతా, ఏంటి ఎక్స్ప్రెషన్? నువ్వేదో కష్టపడి సంపాదించినట్లు. కిడ్నాప్ మానవంగా మంటలు చేసి ఆకున్నారు కదా. ఈ రోజు నీదానికి ఉన్నది, నిన్న ఇంకొకరిదే, రేపు ఇంకొకరిదే. వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చావు, పోయేటప్పుడు ఏం పట్టుకెళ్తావు? ఇచ్చే. ఐ బ్లెస్ యూ మై చైల్డ్. అన్ని సెట్ అయిపోయినాయి, అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నా. లగ్గం అవ్వకుండా పిల్లను తీసుకెళ్ళకూడదు. అబ్బా, పెళ్లి కాలేదని ఎవరన్నారు? ఇదిగో చేయబట్టా అంటే పాణిగ్రహణం అయిపోయినట్టే. జాను లేమా? 1 2 3 4 5 6 7 7 అడుగులు నడిచాం అంటే పెళ్ళి అయిపోయినట్టే. తీసుకెళ్ళిపోతున్నాను. ఆడపిల్ల అప్పగింతలప్పుడు ఏడవాలి కదా. జరిగిన దాన్ని బట్టి నీకేం అర్థమైంది? ఆడపిల్లను కిడ్నాప్ చేస్తే అడుక్కు తింటామని. అడుక్కో. ఓబుల్ రెడ్డి జనాల దగ్గర దోచేసిన ఆస్తులు పంచేయండి. మావాడు ఏది బ్యాలెన్స్ ఉంచడం. సార్, ఊరన్నాక మనిషి అన్నాక 1,00,000 గొడవలు ఉంటాయి. అదేదో మీరు చూసుకుండాల్సిందే. మధ్యలో ఆడపిల్లని ఇన్వాల్వ్ చేశారు. పైగా తన మా నాన్న ఫ్రెండ్ కూతురు. తనకైనా జరిగితే మీరు బాధపడతారు. మీరు బాధపడితే మా నాన్న ఫీల్ అవుతారు. మా నాన్న ఫీల్ అయితే నాకు కంట్రోల్ ఉండదు సార్. సార్, రోడ్డు మీద జరిగే వాటినే వదలను. అలాంటిది మన అనుకునే మీలాంటి వాళ్ళకి ఏమైనా జరిగితే ఊరుకుంటానా? అడ్డంగా నిలబడతాను. సార్, అడుగుదాం అంటున్నాను, ఇందాక మీరు మ్యాటర్ చెప్పేప్పుడు ఓబుల్ రెడ్డి వెనకాల ఎవడ ఉన్నాడని చెప్పారు. ఎవడు? బాబు, అసలు ఏం జరిగిందంటే, ఉంటే చెప్పలేను సార్. ఇక్కడే 2 రోజులు ఉండి ప్రాబ్లం క్లియర్ చేసుకుని వెళ్తాను. పొద్దున్న లేచి ఇలాంటి 2 డీల్ చేయందే ఇంటికి వెళ్ళి భోజనం కూడా చేయను. చెప్పండి, పర్లేదు. అదేం లేదు బాబు,
ఏదో చిన్న ప్రాబ్లం, నువ్వు అమ్మాయిని తీసుకొచ్చి ప్రాబ్లం సాల్వ్ చేసావుగా. థ్యాంక్స్ బాబు. అవునా సార్, నాన్నగారు ఫోన్ చేస్తే ఈ గొడవల గురించి ఏం చెప్పద్దు. ఆ అమ్మాయికి నేను నచ్చలేదని మాత్రం చెప్పండి. జాను, లైఫ్లో నీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఈ గణగాడు నీకు ఉంటాడు. ఓకేనా? మిస్ యూరా, టేక్ కేర్, బాయ్. సెల్ఫీయా? దగ్గర రండి. వెల్కమ్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వద్దు తల్లి, ఆపే వద్దు. బాయ్ బాయ్. ఏంటమ్మా? నాన్న, నన్ను చేసుకునేవాడు జీవితాంతం అండగా ఉంటూ నన్ను కాపాడుకునేవాడికి కదా ఇచ్చి చేస్తారు. అలా అయితే అతనిలో ఇలాంటివి 100 క్వాలిటీస్ ఉన్నాయి నాన్న. నేను తనని పెళ్లి చేసుకుంటాను. ఉమాపత్తో నేను మాట్లాడతాను. మీ పెళ్లి ఫిక్స్.